ప్రేమ కలిగినటువంటి మా దేవ, మా ప్రభువ, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాల దేవా, నీ బిడ్డలో చక్కని కీర్తన ద్వారా మీ నామాన్ని ఎంతగానో స్తుతించి ఘనపరిచి మహింపరిచారు ప్రభా. తదుపరి నాయన మీ మాటలు విన్నట్టుగా మేము ఆశ కలిగి ఉండి స్థలంలోకి రండి, నాతో మాతో యంత్ర శబ్దం ద్వారా వింటే నీ బిడ్డలతో మీరు మాట్లాడి ప్రతి ఒక్క హృదయం తెరవబడిన రీతిగా నీ వాక్యంతో హృదయాలు నింపి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన మీరు జరిగించిన అద్భుతకరమైనటువంటి త్యాగ కార్యక్రమాన్ని ప్రభా కార్యాన్ని విశ్వసించిన ఆయన అందరూ ఆత్మ సంబంధం మేలు పొందుకునే రీతిగా నీ రాజ్య వారసులయ్యే రీతిగా మీరు కృపచూపం మీరే ఉండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. మరి గలతీలు రాసినటువంటి పత్రికలో నుంచి మనం గడిచినటువంటి దినంలో 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో కొన్ని మాటల్ని మనం విన్నాం. కనుక ఈ రోజున 3వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వాటికి మనం కొన్ని మాటల్ని ధ్యానం చేసుకుందాం. అంటే ఇవి దేనికి సంబంధించినవి అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు. ప్రతి వ్యక్తి కూడా పుట్టుకతోటే క్రైస్తవుడిగా పుట్టడు. పుట్టుకతో క్రైస్తవుడి కనుక అయ్యాడు అంటే అదేదో తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, పితరులు ఎవరో నమ్ముకున్నారంటే వాళ్ళని బట్టి అలా క్రైస్తవమైనటువంటి దానిలోనికి వస్తారు. అలా వచ్చారని వారు భక్తి చేయనటువంటి వారు కాదు, వాళ్ళు కూడా మంచి భక్తి చేసిన వారు ఉన్నారు. కానీ అన్ని జనుల ఆచారం కలిగినటువంటి వారు విగ్రహారాధన కుటుంబాల్లో నుంచి వచ్చి ప్రభువుని నమ్ముకొని విశ్వసించి ఈయనే నిజరక్షకుడైనటువంటి దేవుడు, ఈయనే నిజమైన దేవుడని విశ్వసించి చాలామంది ప్రభువులో ఫలిస్తున్నటువంటి వారుగా కోకొలలుగా ఉన్నారు. ఇలాంటి సందర్భం జరుగుతున్నప్పటికీ ఆ కాలంలో గలతీలో ఉన్నటువంటి సంఘముల్లో కావచ్చు, పరిశుద్ధుల్లో ప్రభువుని అంగీకరించినటువంటి వారిలో నులివెచ్చని జీవితం కలిగిన వారు కొందరు ఉన్నారు. ఎలాంటి వారంట? వారు నులివెచ్చని జీవితంలోకి రాలేదు. కొందరు మలిచారు వాళ్ళని. భిన్నమైనటువంటి సువార్త వాళ్ళకు ప్రకటించి కొన్ని విషయాలు సున్నతి గురించి మాట్లాడి వాళ్ళ హృదయాన్ని విరిచి ప్రభు వైపు నుంచి వాళ్ళు వేరే మార్గం వైపు మళ్ళించారు. వాక్యపు విషయాలు తెలుసుకోక, సత్యాన్ని గ్రహించక పౌలు గారు ఎంత బోధించినప్పుడు కూడా సాతానుడు బలంగా హృదయాలని కదిలించడం జరిగింది. కదిలించినప్పుడు కదిలించబడ్డారంటే వారు దేవుని యొక్క వాక్యంలో స్థిరమైనటువంటి వారుగా లేరు అనేది ఆనాడే కానీ ఈనాడే కానీ గ్రహించాలి. నీవు వాక్యంలో స్థిరముగా ఉన్నట్లయితే, వాక్యాన్ని పూర్తిగా నువ్వు అవగాహన చేసుకున్నట్లయితే నేను ఎవరుచి చెప్పినా మార్పు చేయలేరు. ఎప్పుడైతే మనం అవగాహన లోపం అంటే వాక్య విషయంలో మనము ఆసక్తిని చూపించకుండా నిర్లక్ష్య స్వభావం కలిగి మనం నశించేటువంటి వారి క్షీణదశ పట్టినటువంటి స్థితిలో ఉంటే వారిలోకి వాక్యం వెళ్ళదు. ఎంతసేపు ఎవరు చెబితే ఆ మాటల్లో ఉన్నటువంటి భక్తిని మనం తీసుకునే స్థితిలోనే ఉంటాం. కానీ అసలు వాక్యాన్ని చదివి ఇందులో ఉన్నది ఇది అని నిర్ధారణ చేసేటువంటి జ్ఞానం మనకు కొదవైపోయింది. పౌలు గారు వారి గురించి ప్రసవ వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించాడు. వాళ్ళకి మంచిగా వాక్యాన్ని బోధించి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పి అంత బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధులుగా దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తే, కొందరు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తకు వ్యతిరేకరమైన సువార్త మరొకటి ప్రకటించి వారిని మార్పు చేర్పులు కలిగి నులివెచ్చని జీవితంలో కూర్చోబెట్టారు. వారికి పౌలు గారు కొన్ని ఉత్తరాలు రాస్తూ ఈ ఉత్తరాల్లో వారితోటి మాట్లాడుతూ 3వ అధ్యాయంలో కొన్ని ప్రశ్నలు వేశాడు వారికి. ఆ ప్రశ్నల్ని మనం ఈ రోజున తెలుసుకునేటువంటి వారు ఉన్నాం. కొన్ని ప్రశ్నలు అయితే ఈ ప్రశ్నలు మనం చదివే ముందుగా కొన్ని పదాలకి అర్థాలు మనం తెలుసుకోవాలి. కొన్ని పదాలకి మన అర్థాలు తెలియకపోతే ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు. అంటే అవివేకులైన లేక అవివేకము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే తెలివి తక్కువతనము. ఏమిటంట? అవివేకం అంటే తెలివి తక్కువ,
అలాగనే అవివేకులైన తెలివి తక్కువ వారు అనేటువంటిది, అంటే అవివేకం అనేది తెలివి తక్కువ అనే దానికి ఒకటి సూచిస్తుంది. రెండోది ప్రదర్శింపబడెను. ఏమిటంటే అది ప్రదర్శింపబడిన అనేటువంటి మాటకి వివరించటం. ప్రదర్శింపబడతాం అంటే మనకి ఏదో ఒకటి అక్కడ అరేంజ్మెంట్ చూపించినప్పుడు దాన్ని ప్రదర్శించారంటారు. అదే నోటి మాటలతో చెప్పడం దాన్ని వివరించటము అంటారు. అది ప్రదర్శింపబడడం అనే దానికి ఆపోజిట్గా వివరించబడటం అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది పరిపూర్ణుడు లేక పరిపూర్ణులు అనేటువంటి దానికి భావం అర్థమే సంపూర్ణులు లేక సంపూర్ణుడు అనే దానికి అర్థం. అంటే పరిపూర్ణులుకి సంపూర్ణులు, పరిపూర్ణుడు అంటే సంపూర్ణుడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే నాలుగో విషయం ఏంటంటే కష్టములు. ఏమిటంటే అవి కష్టములు అందరికి వస్తూనే ఉంటాయి. దానికి ఇంకొక పదం ఏమిటంటే బాధలు. అంటే కష్టాలకి ఆపోజిట్గా బాధలు కనబడుతున్నాయి, పరిపూర్ణులకి ఆపోజిట్గా సంపూర్ణులు అనేటువంటి కనబడుతుంది. ప్రదర్శింపబడిన అనే దానికి వివరించబడటం అనేది కనబడుతుంది. అవివేకులైన అనేటువంటి వారికి తెలివి తక్కువ వారు అనేటువంటిది మనకు కనబడుతుంది. ఈ సుమారుగా ఈ 4 విషయాలు ఎందుకు చెప్పుకున్నాం అంటే మనం వినబోతున్నటువంటి మాటలు అవే మనకు కనపడతాయి. కనుకనే మనం విన్నటువంటివి ఆ సందర్భం రాగానే దానికి ఆపోజిట్ ఇది కదా, దానికి అర్థం ఇది కదా మనం అర్థం చేసుకోవాలి. కనుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రశ్న అన్నమాట. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడి వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అని రాయపడు. పౌలు గారు గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు నిలువెచ్చని జీవితంలోకి వచ్చేసారు, సగమటు సగమిటు. ఎందుకంటే మధ్యలో ఒక సందేశం విన్నారు కనుక వ్యతిరేకరమైన సువార్త కొంచెం అటు ఇటు పరిస్థితులు తయారైపోయినాయి. ఈ విషయాలు పౌలు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కండిషన్స్ పెడుతున్నాడు. అంటే ఇంతకాలం మీరు ఆరాధించారే, ఇంతకాలం మీరు దేవుని వాక్యం విన్నారే, ఇంతకాలం మీరు ప్రార్థనలు చేశారే అనే విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఇంతకాలం దేవుని నమ్మారు కదా, ఇట్లా అవివేకుల్లాగా ఎందుకు మారిపోయారు, అవిధేయతలోనికి ఎందుకు వెళ్ళారు ఒక ప్రశ్నగా ఆయన ఏమంటున్నాడంటే వారిని మొదటి ప్రశ్నగా మాట్లాడుతూ, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? అవివేకులు అంటే ఏమనుకున్నామంటే అక్కడ తెలివి తక్కువ వారు. ఓ తెలివి తక్కువ గలతీయులారా అని అర్థం వస్తుంది అక్కడ. అందుకని అంటున్నాడు, ఓ తెలివి తక్కువ గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? లాలనకరమైన మాటలు చెప్పి నిజాలను అబద్ధాలుగా చేసి మోసకరమైన విషయాలతో మాట్లాడి మిమ్మల్ని భ్రమలో పెట్టారు. ఎక్కడ పెట్టారంట? భ్రమలో. సత్యాన్ని పక్కన పెట్టి అసత్యమే సత్యమని చేశారు. అది మనకి ప్రారంభం గ్రంథంలో మనకు ఉన్నటువంటి బైబిల్లో ప్రారంభ గ్రంథం ఆదికాండంలో మనం చూసినప్పుడు భ్రమ అక్కడే కనబడుతుంది. ఎక్కడంట? అది తింటే మీరు జీవిస్తారని చెప్పి భ్రమ పెట్టింది అపవాది. ఈ భ్రమ పెట్టినప్పుడు దేవుని మాటల కంటే సర్పం చెప్పిన మాటలే నిజమనిపించింది ఆమెకి. ఏమనిపించిందంట? అబద్ధానికి చాలా బలం ఉంటుందంట, నిజానికంటే కూడా అబద్ధం. ఎందుకంటే దాని చుట్టూ అల్లేస్తాడు. నిజమే కదా అనిపించింది. ఆమె కూడా నిజమే కదా అనుకుంది, కానీ అది అబద్ధం అని తర్వాత తెలిసింది. అది కానీ చేతులు కాలిన తర్వాత ఏదో అంటారు కదా, ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నీ జీవితం పోకదలక దాన్ని సరిదిద్దుకోవాలి. హిజ్కియాతో ఏమని మాట్లాడాడు దేవుడు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. అంటే కంఠంలో ఊపిరి ఉండగా నువ్వు చేయాల్సింది సరి చేసుకో. అంటే ఏంటి? ఆస్తుల గురించి కాదు, అది ఆత్మీయత గురించి. నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర సరి చేసుకుంటే నీకు దేవుడు ఆశిస్తాడు. దాని విషయం సరి చేసుకునేటువంటి గూఢమర్మంగా దీపం ఉండగా నిల్లుని చక్కబెట్టుకో అన్నాడు. గోడ తట్టి తిరిగాడు. అర్థమైంది ఆయనకు, మనకు అర్థం కాల. ప్రార్థన చేశాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియా గారికి ఇచ్చాడు. అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో కూడా భ్రమ, ఈ భ్రమ పెట్టే విధానం ఆనాటి నుంచి నాటి వరకు అపవాది అందరి మీద, దేవుని బిడ్డలైన వారి మీద తన అస్త్రాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు. కనుకనే ఓ అవివేకులైన గలతీయులారా అనేటువంటి మాట్లాడుతూ, ఓ అవివేకులైన తెలివి తక్కువ వారులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అని క్వశ్చన్ మార్క్ వేశాడు. మీ బైబిల్లో చూసుకున్నది ప్రశ్న అది. సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళు ఎదుట ప్రదర్శింపబడిన కదా.
మొదట్లో చదువుకున్న ప్రదర్శింపబడటం అంటే దానికి మీనింగ్ ఏమిటంటే వివరించబడటము అని అర్థం. అంటే వీళ్ళు ఏమని చెప్తున్నాడు పౌలు గారు వాళ్ళకని ఆలోచన, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులు ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే మేము వాక్యాన్ని బోధించేటప్పుడు, యేసుక్రీస్తు సువార్త మీకు ప్రకటించేటప్పుడు కంటికి కట్టినట్లుగా, ఎలాగంట కంటికి కట్టినట్లు, ఇదిగో ఆయన భూమి మీదకి ఇలాగ కన్యక గర్భమందు జన్మించాడు. ఆయన జీవించిన కాలపరిమితి 33 సంవత్సరములు. ఇదిగో ఈ విధంగా చూపులేని వారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, అనేకులు కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. ఇదిగో ఆయన మన కోసం జీవిస్తూ నీ కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన మీద ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, ఆయన చాలా హింస పెట్టారు, ఆయన సిలువను ఆయన మోపిచ్చేసేసారు, ఆయన కొరడాలతో కొట్టేసి ఇదిగో ఆయన చిత్రవధ చేసి ఆయనలో సొగస్తైన స్వరూపమైన లేని కూడా చేశారు. శరీరం అంతా కూడా దున్నబడిపోయింది, రక్తపు ముద్దలాగా అయిపోయాడు. ఆయన నీ పాపాలు నా పాపాలు మనందరం మోపాలు ఆయన మీద మోపబడి ఉన్నాయి. ఆయన సిలువలో మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు అని చెప్పేసి కంటికి కట్టినట్లుగా పౌలు గారు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు నమ్ముకున్నటువంటి వారికి సువార్తని వివరముగా కంటికి కట్టినట్లుగా పిక్చర్ చూపించాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? కొంతమంది చక్కగా చెప్తారు, కంటికి కట్టినట్టు జరిగింది చూసినట్లుగా అని చెప్పేస్తారు, కంటికి కనబడేటట్టుగా. అంత వివరణగా గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులకి, అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారికి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి వారికి, లేదా అన్ని జనులుగా ఉన్న వారికి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తే వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, యేసుక్రీస్తు వైపు వచ్చారు. అంత వివరముగా కంటికి కట్టినట్లుగా సువార్తను మీకు ప్రకటించాము, యేసుక్రీస్తు గురించి మీకు చెబితే ఎవరో వచ్చి మీకు ఏదో చెబితే మీరు ఎలా భ్రమపడ్డారు? అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైందేమన్నా? కంటికి కట్టినట్లుగా వివరించాను మీకు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నాడో వివరించాను, నీకోసం నా కోసం ఎంత శ్రమ అనుభవించాడో వివరించాను, కంటికి కట్టినట్లుగా. అయితే జరిగిన విషయం ఏంటని ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, ఓ అవివేకులైన గలతీలారా, ఓ అవివేకులైన కాదు కానీ తెలివి తక్కువ గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? నిజం కదా నేను మీకు చెప్పిందంటూ సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడిను. అంటే ప్రదర్శిస్తే ఏ విధంగా మన కళ్ళతో చూస్తామో ఆ విధంగా దృశ్యం కనబడిన విధంగా సువార్త ప్రకటించారంట పౌలు గారు. ఎవరి వల్ల కాదంత గొప్ప నైపుణ్యత కలిగిన విధానం సువార్త ప్రకటించడం. అలాంటి సువార్తను ప్రకటించగా మీరు ఎవడు భ్రమ పెడితే మీరు మారిపోయారు, ఆ బాధలు విని ఎలాగ మీరు మార్పు చెందారు అనేటి విషయం ఆవేదనతోటి ఒక ప్రశ్న రూపంలో వారి మీదకి సంధించినటువంటి సందర్భం కనపడుతుంది. అదేవిధంగా ఈ రోజులు ఈ మాటను, ఫస్ట్ మాటను మనం చూస్తున్నట్లయితే, ఈ రోజులో దేవుని సంఘముగా దేవుని బిడ్డలుగా కూడుకున్నటువంటి వారు కూడా భ్రమ పట్టబడుతున్నారు. ఎలాగంట? భ్రమలో బ్రతుకుతున్నారు. ఏదో వచ్చింది, ఎవరో వస్తే మన జీవితాలు మారవండి. నా జీవితం మారాలంటే నేను కూర్చోవాలి ప్రభు సన్నిధిలో, నా జీవితం మారాలంటే నేను ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. కానీ ఎవరో వచ్చి నా జీవితాన్ని మార్చలేరు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, నా జీవితం మార్పు కోసం ఆయన చేయాల్సినంత చేశాడు. ఒక అవకాశాన్ని కొన్ని పాయింట్స్ పెట్టేళ్ళాడు, ఇలాగ చేస్తే నా రాజ్యానికి వస్తారని చెప్పేళ్ళాడు. అవి తీసుకోవాలంటే నాకు నేను మారాలి. కానీ ఎవరో వచ్చి ఏదో చెబితే అది జరిగేది కాదు, ఎవరో వచ్చి ఏదో చేస్తే అది అవ్వదు. అది యేసుక్రీస్తు ప్రభువారు చేస్తేనే ఏదైనా మన జీవితాలు చక్కబడతాయి. కనుక మన జీవితంలో ఉన్నటువంటి విషయాలని, భ్రమ పెట్టేటువంటి మాటలను మనం పక్కన పెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం విన్నటువంటి విషయాలను సత్యాలుగా కనబడుతున్నప్పుడు ఆ మాటలు పట్టుకొని మనం నడవాలి. అవివేకులైన గలతీలారంటే ఈ రోజుల్లో మనం చాలా తెలివి తక్కువ విశ్వాసులుగా ఉంటున్నాం. ఏ విశ్వాసులు అంట? తెలివి తక్కువ వారంటే వాళ్ళని ఊరికి ఎవరైనా వచ్చి మోసం చేస్తారు. తెలివి లేదురా వాడికి, ఎవరికైనా పడిపోతాడరా మోసం చేశాను. కనుకనే మోసం చేసేవాడు, మోసగింపబడేవాడు, మోసపోయేవాడు అంతకాలం మోసం చేసేవాడు వస్తూనే ఉంటాడు. మన బలహీనమైనంతకాలము అపవాది మనల్ని మోసం చేయడానికి వస్తూనే ఉంటాడు. ఎందుకంటే మన బలహీనులం. నువ్వు బలమైన వ్యక్తిగా, వాక్యమందు నిలబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎవడు రాడు. నువ్వు వాక్యము కావాలి. ఎవరో 4 మాటలు, లేదు నేను 4 మాటలు చెబితే నా మాటలు కాదు శాశ్వతం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే నీకు శాశ్వతం. ఆ ఖడ్గానికి ఎప్పుడో సరే కట్టవలసిందే. కనుక నువ్వు అవివేకులైన గలతీలారా, తెలివి తక్కువ గలతీలారా, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాడు. ఈరోజు నా వాక్యాన్ని బట్టి నిన్ను నన్ను కూడా కొన్ని మాటలు భ్రమ పెడుతున్నాయేమో ఆలోచన చేయండి. దుష్టుడు ఒకవేళ మనల్ని పరిశుద్ధమైన మంచి పవిత్రమైన మార్గం నుంచి బయటికి లాగేసి చిత్రవధ చేయటానికి ఒకవేళ భ్రమపరిచేటువంటి ప్రయోగాలు ఏమైనా చేస్తున్నాడేమో
పసిగట్టి మనం గ్రహించగలిగిన వారు, జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండాలనే దేవుడి వాక్యం చాలా స్పష్టతగా ఇక్కడ సెలవిస్తున్న సందర్భంలో మనకు కనపడుతుంది. కనుక ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి వారికి ఉన్నాం. కనుక గలతీలు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మొదటి విషయాల్లో మనం చూస్తున్నట్లుగా ఈ విషయాల్లో మనం చదువుకోవటం జరిగింది. కానీ రెండో విషయంలో రెండో ప్రశ్న వేశాడు ఆయన. ఏమిటండి రెండో ప్రశ్నను ఆలోచన చేస్తే ఆ 2వ వచనంలో ఉంది. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఏదంట? ఇది మాత్రమే అంటే చెప్పబోయేటువంటి విషయం. ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మ పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా చెప్పండి అంటున్నాడు. వాళ్ళ ప్రశ్న వేస్తున్నాడు. వాళ్ళందరికీ ఒక ఉత్తరాన్ని రాశాడు. ఏం రాశాడంట? ఉత్తరాన్ని రాశాడు. సరే, ఉత్తరం రూపంలో ఆయనే కనపడ్డాడు అనుకుందాం. ఇక ఆయన నిలబడ్డాడు అనుకున్న ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను. ఏంటండి అని అడిగారు అనుకోండి అందరూ. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితిరా అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందారా, లేకపోతే విశ్వాసంతో వినుట వలన పొందారా ఆత్మను అడుగుతున్నాడు అక్కడ. ప్రశ్న అన్నమాట. అది కూడా చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రం వల్ల ఆత్మ వస్తుందా? ధర్మశాస్త్రం వల్ల ఆత్మను సంపాదించుకోగలమంటే ధర్మశాస్త్రం వల్ల ఆత్మను సంపాదించుకోవటం కుదరదు. అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్కి పోతాం, 2 విషయాలకు పోతాం పోలీస్ స్టేషన్కి. ఒకటి, నన్ను ఎవరో శిక్షించారు, లేదా నా మీద ఎవరో దాడి చేశారు, నా ఇంట్లో దొంగలు పడ్డారు, ఏదో మనం ఫిర్యాదు చేయడం కోసం పోతాం. రెండోది, అక్కడ వెళ్ళటానికి ఏదైనా తప్పు చేస్తే వెళ్తాం. అంతేగాని టీ తాగొద్దామని, ఎస్ఐ గారిని పలకరించొద్దామని, కానిస్టేబుల్ పలకరించొద్దామని, పోలీస్ స్టేషన్ చూసొద్దాం ఎలాగుందని ఎవడు పోడు. ఆ మెట్లు ఎవరు ఎక్కడం. చిన్నతనంలో జాతకాలు చెప్పించుకుంటా ఉంటారు, చిలక జ్యోతిష్యాలు ఏమి చెప్పించుకుంటూ ఉంటారు. అది వేస్తే రూపాయి 2 రూపాయలు వేస్తే చిలక వచ్చి తీస్తూ ఉంటుంది మీ కుర్రాళ్ళమంతా కూర్చున్నప్పుడు. ఒక్కోడు అంటాడు, నువ్వు పోలీసు మెట్లెక్కే జాతకం ఉంది నీ జీవితంలో అంటాడు. ఒక్కోడు ఏ మెట్లెక్క అంట, పోలీస్ స్టేషన్ మెట్లెక్కేది ఉంది అంటాడు. మరి ఏం చేయాలంటే దానికి పరిష్కారం ఏదో ఉందంట. అర్థమవుతుందా? అంటే మెట్లెక్కడం అంటే 2 విషయాలు. అది నిజమని నేను చెప్పట్లా, అంటే ఉద్దేశపరంగా అలంకార రూపంగా మనం 2 అంటే, ఒకటి ఫిర్యాదు చేయటానికి, రెండోది ఏమిటంట బాధితులు అంటే మనం చేసిన దానికి శిక్ష ఇవ్వబడటానికి అక్కడికి వెళతాం. అంతేగాని టూరిజం లాగా చూడటానికి ఎవడు పోడు. అలాగని ఇక్కడ ధర్మశాస్త్రం అనేటువంటిది ఆత్మను అనుగ్రహించదు. పక్కా అది దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించేది యేసుక్రీస్తు కృపే, కానీ ధర్మశాస్త్రం అనుగ్రహించబడదు. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు మీకు ఎంతవరకు అర్థమైందో, మీరు ఆ విన్న బోధల వల్ల మీకేం అర్థమైందో, ఇంతకాలం నేను చెప్పిన దాని వల్ల మీకేం అర్థమైంది, కాస్త మీ ఆలోచన ఏంటంటే జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకున్నానని చెప్పేసి ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన అంటే ధర్మశాస్త్రం చేసేట పనుల వలన ఆత్మ పొందారా, లేక విశ్వాసంతో వినుట వలన పొందారా అని అడుగుతున్నాడు. ఆలోచన చేశారా? ప్రశ్న ఇదంతా కూడా, ప్రశ్న ఇదంతా కూడా. ఈ ప్రశ్నలు మనం జవాబులు ఎత్తుకోవాలి మనలో నుంచే. అక్కడ జవాబు కింద రాయలేదు, ప్రశ్నలే సంధించేసాడు అనమాట. ఏమిటి ఆ ప్రశ్న? ధర్మశాస్త్రం క్రియ వలన ఆత్మ పొందితురా, విశ్వాసంతో వినుట వలన పొందితురా. విశ్వాసంతో వినుట వలన పొందాం. మేము ఎలా పొందామంట? విశ్వాసంతో వినుట వలన పొందాము. ధర్మశాస్త్ర ప్రకారము ఉండే విధానాలు ఆత్మను పొందిన సందర్భాలు లేవు మనకి. విశ్వాసంతో పొందాం. అబ్రహాము గారు ఎలా వచ్చాడంట? విశ్వాస వీరుడు ఆయన. విశ్వాసంతో ఆయన వచ్చేసాడు. ఇలా ఆయన పిల్లలు మనమంతా కూడా. అర్థమవుతుందా? కనుక విశ్వాసంతో కొనసాగేటువంటి వారు. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఉన్నాడు అని, ఆయన చేస్తాడని, ఆయన వచ్చాడని, ఆయన మన కోసం రక్తం చిందించాడని, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవం కలిగిన వారుగా తండ్రి చేస్తానంటాడు. ఆయన చేస్తానంటాడు, నిత్యరాజ్యాన్ని ఇస్తానంటాడు. నేనుండే రాజ్యం మేము తీసుకుని వెళ్తాం. విశ్వాసం వల్లే మనకు ఆత్మ అనుగ్రహించబడింది, కానీ ధర్మశాస్త్రం వల్ల ఆత్మను పొందలేదు. అందుకని మీకు ధర్మశాస్త్రం వల్ల వచ్చిందా, విశ్వాసం వల్ల వచ్చిందా? ఎందుకంటే ప్రారంభంలో మనం చదువుకున్నప్పుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏమన్నంటే, సున్నతి ఎలాగంట, సున్నతి పొందితేనే రక్షణ మీకు అని చెప్పేసి అన్నాడు. కనుకనే సున్నతి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పెట్టి ఒక నిబంధన, గుర్తు, నా బిడ్డలు అంటానికి, ఒక తెగగా అంటానికి ఒక వేసిన సింబల్ అనమాట. కానీ ఆ సున్నతిని పౌలు గారు ఎలా కొట్టేసి అంటే, పొందటం వల్ల ఉపయోగము
ఉందనుకోవటం కంటే పొందకపోవటం వల్ల ఏ ఉపయోగం లేదనుకో ఏమీ లేదు. కానీ పొందినా పొందకపోయినా అంత సాదా విధానమే. నువ్వు పొందిన ఎరగదీసే పొందకపోయినా ఇబ్బంది పడాల్సిన ఏమీ లేదు. అది కాదు ఇంపార్టెంట్ అనే విషయాన్ని పౌలు గారు కొట్టిపడేసేసాడు దాన్ని. కనుక దేవుని యొక్క బిడ్డలైన సున్నత పొందిన వారికి సువార్త ప్రకటించారు, సున్నత పొందిన వారికి కూడా సువార్త ప్రకటించాడు దేవుడు. ఆయన దగ్గర పక్షపాతం లేదు. నీతిమంతుల మీద వర్షం కురిసింది, పాపుల మీద కూడా వర్షం కురిసింది. ఆయనలో పక్షపాతం లేదు. మనుషుల్లో ఎందుకు పక్షపాతం? అందుకనే ఆ సంఘాన్ని కొంచెం ఛార్జింగ్ పెడుతున్న సందర్భం, వాళ్ళు కొంచెం వాక్యంలో అనుభవాన్ని వాళ్ళు ఆలోచింపజేసే విధానం గురించి ఆయన ఏమంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా, వాక్యం విని దానివల్ల విశ్వాసంతో మీరు పొందారా అనేటువంటి విషయాన్ని పౌలు గారు మాట్లాడారు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనం ఎలా పొందాం? అసలు ధర్మశాస్త్రం మన కోసం కాదు కదా, ఇశ్రాయేలు ప్రజలు కదా ఇచ్చిందన్న అనుకోవచ్చు మనం. సరే మంచిది, ఆజ్ఞలు అక్కడి నుంచే వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినట్ట? ధర్మశాస్త్రంలో నుంచే వచ్చిన ఆజ్ఞలు. ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నూతన నిబంధన గ్రంథంలో అనుసరించమన్నాడు. తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. ఏమన్నాడంట? తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. అబద్ధం ఆడొద్దు అన్నాడు. దొంగతనం చేయొద్దన్నాడు. నరహత్య చేయొద్దు అన్నాడు. వ్యభిచరించొద్దు అన్నాడు. అన్యారాధన చేయొద్దు అన్నాడు. అవన్నీ కూడా కనుక నూతన నిబంధనలో కూడా ఉన్నాయి ఆజ్ఞలు. అయితే దానివల్ల మన ఆత్మ పొందలేదు, దానివల్ల మనకి రక్షణ రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మనకి రక్షణ వచ్చింది. వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి. ఉదాహరణకి 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఉంది. ఆమె ధర్మశాస్త్రం స్వస్థపరచలేదు ఆమెని. ఎవరో చెప్పారమ్మా, ఎన్నో సంవత్సరాలు అక్క నా బాధ ఇది, నేను సంవత్సరాల బట్టి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను. సరే చెల్లి, అక్కడక యేసు ప్రభు వారు వచ్చారు, రక్షకుడు వచ్చారు, మెస్సియా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఏమన్నా నీకు విడుదల కలిగింది, చాలామందిని బాగు చేశాడు. ఎవరు చెప్పారు? సువార్త. ఆ రోజుల్లో కూడా సువార్తే. వెళ్ళిపోయి ఆమెకు విశ్వాసం వచ్చింది. ఆయనలోంచి అనేకులను ముట్టాడు కదా ఆయన. నన్ను ముట్టాలంటే ఎడగుదిరిద్ది, నా పరిస్థితి బాగా, నేనే ఆయన ముట్టుకుందాం అనుకుంది. ఎట్టైనా ఒకటే కదా అనుకుంది. విశ్వాసంతో వెళ్ళింది. విశ్వాసంతో కాకుండా మామూలుగా వెళ్ళి ముట్టుకుంటే ఏం కాదు. విశ్వాసంతో వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టగానే రక్తధారలు ఆగిపోయినాయి. యేసు ప్రభు రమ్మట ఎవరు నన్ను పట్టుకున్నారు, నాలోంచి ప్రభావం బయలు వెళ్ళిపోయి వాళ్ళని స్వస్థపరిచింది. కనుగొనమంటే ఎవరో కనుక్కుంటారు. అయ్యా ఎంతోమంది జనులు నీ మీద పడుతుంది, ఎవరని కనుక్కున్నా అంటే ఆ స్త్రీ వచ్చి అయ్యా నేనే, సమాధానం గలదానవై పొమ్మన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ధర్మశాస్త్రం మనిషికి విడుదల ఇవ్వదు, యేసుక్రీస్తు ప్రభువారే విడుదలిస్తారు. ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విని విశ్వాసంతో ఆత్మ సంబంధమైన కార్యము దేవుడు ఆమెకు చేశాడు. కనుకనే వినటం వల్ల విశ్వాసం మనకు కలిగింది, వినటం వల్ల ఆత్మ పొందుకున్నామా కానీ ధర్మశాస్త్రం వల్ల కాదు. కానీ మొదట్లో వాళ్ళకి సువార్త మంచి వారిని చెడగొట్టింది ఎవరే అంటే ధర్మశాస్త్రం అనే దాన్ని తీసుకొని వచ్చి, సున్నత్ అనే దాన్ని తీసుకొని వచ్చి రక్షణ అందులోనే ఉందని చెప్పి భిన్నమైన సువార్త ప్రకటించి వాళ్ళు నులివెచ్చని జీవితంలో తీసుకొని వచ్చేసారు. ఈ రోజుల క్రైస్తవ సమాజం కూడా ఆలోచన చేయాలి. అందగాళ్ళు ఉండొచ్చు సేవకులు, లైటింగ్ సెట్టింగ్స్ అదరాహో అన్నట్టు ఉండొచ్చు. అక్కడ వాక్యం ఉందా? ఆ వాక్యాన్ని ఎంతబటికి నిలబెడుతుంది? ఆ వాక్యం ఎంతబటికి నీకు ఉపయోగపడుతుంది? ఆ వాక్యము నీ జీవితాన్ని సూటిగా పడవగలుగుతుందా? బుల్లెట్ దింపగలుగుతుందా? ఆ వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపం కలుగుతుందా నీ హృదయంలో? లేక విని మామూలుగానే వెళ్ళిపోయే స్థితిలో ఉంటున్నావా? సరదాగా నవ్వుకుంటూ ఖుషిగా ప్రజలను చూసుకొని వస్తున్నావా? వాక్యం నీకు గుచ్చుకోలేదంటే ఆడ ఉపయోగం లేదు. దిగాల బుల్లెట్, కూర్చోబడాల వాక్యం. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు, అక్కడ వాక్యం ఉన్నట్టు. ఇవన్నీ కూడా డెకరేషన్, అన్ని పైసలు కడితే అన్ని డెకరేషన్లు వచ్చేస్తాయి. అది కాదు ప్రతి క్రైస్తవుడు చూడాల్సింది. భిన్నమైన సువార్తలు అవన్నీ కూడా నిన్ను లాలన చేసి నిన్ను మత్తులో పెట్టేటువంటి సువార్తలు అవన్నీ కూడా అవి కాదు మనకు కావాల్సింది. మన జీవితాన్ని సరిచేయగలిగినట్టు కత్తి మనకు కావాలి. ఆ కత్తి ఎప్పుడైతే వాక్య రూపంలో మన జీవితాలను సరిచేస్తుందో అప్పుడే మన అభివృద్ధి పొందుతుంది. అందుకని ఇక్కడ రెండో ప్రశ్న ఏమన్నాడంటే, ఇది మాత్రం మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మ పొందితిరా లేక విశ్వాసంతో వినటం వల్ల పొందితారండి? విశ్వాసంతో వినటం వల్లనే పొందాం. కనుక ఆ విషయాలని రెండో ప్రశ్నగా అడిగాడు. మూడో ప్రశ్న 3వ వచనంలో కనపడుతుంది. మీరింత అవివేకులైతిరా అంటే మీరింత తెలివి తక్కువ వాళ్ళ. చూసారా అలాగుందన్నమాట. మీరింత అవివేకులైతిరా ఎవరిని అన్నాడు ఈ మాట? గలతీయులతో అంటున్నాడు, అక్కడున్న సంఘాలతో అంటున్నాడు, పరిశుద్ధులతో అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారితో ఏమంటే మీరింత అవివేకులైతిరా
అనేసి మాట్లాడుతూ మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా అంటే మొదట ఆత్మానుసారంగా ఆరంభించారంట. ఎవరి ద్వారా ఆరంభించారు? అది పౌలు గారు వారికి చెప్పిన సువార్తను బట్టి, ఆయన చెప్పిన మాటలను బట్టి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు పరిశీలన చేస్తారు, అబద్ధాలు చెబుతున్నాడు, నిజాలు చెబుతున్నాడని. అర్థమవుతుందా? కనుక పరిశీలన చేసిన దాన్ని బట్టి, ఆయన చెప్పిన సువార్తను బట్టి వాళ్ళు ఏం పొందుకున్నారంటే ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగారు. ఆత్మస్వరూపమైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించారు. నిత్య రాజ్యానికి వారసులగట్టుకు వాళ్ళు సిద్ధపడ్డారు. మరణమైన, బాధ అయినా, హింస అని, ఏదే కరువైనా సరే ఆయనతోనే ఉంటా సిద్ధపడ్డారు. మధ్యలో భిన్నమైన సువార్త ఎప్పుడు వచ్చిందో వాళ్ళ అడుగులు తడబడినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ మొదట ఆత్మానుసారంగా ఆరంభించి అంటే ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా అంటే ఇక్కడ పరిపూర్ణులు అనేటువంటి విషయాలకు వచ్చినప్పుడు సంపూర్ణులు ఎలాగంట అంటే శరీరానుసారంగా సంపూర్ణులైపోయారా? ఒకప్పుడు దేవునికి వ్యతిరేకకరమైన జీవితంలో జీవిస్తూ లోకంలో ఉన్న ప్రతి అలవాటు నా జీవితంలో ఉండొచ్చు. ఉదాహరణ నా జీవితం చెబుతున్నాను మీకు అర్థం కావటం కోసం. ప్రభును సేవిస్తూ దేవుని పనిలో ఉన్నాను, ఒక సేవకుడిని కావచ్చు, ఒక విశ్వాసిని కావచ్చు. దేవునిలో కొనసాగుతున్నాను. కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఇదంతా పక్కన పెట్టి ఆ లైఫే బాగుంది, నాకు ఆ జీవితంలో కష్టాలు లేవు, అదే సుఖంగా ఉంది, విచ్చలవిడిగా చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు, స్నేహితులు కుటుంబాలు, బంధువులు అందరూ ఉన్నారు, నాకు ఈ ప్రార్థనలో కూర్చుని అందరూ వెలివేశారు, ఒంటరిని అయిపోయాను అని చెప్పి మళ్ళీ అందులోకి వెళితే ఏమైపోయింది? నా జీవితం నిప్పు నేనే పెట్టుకున్నట్టు. అక్కడ ఏం పెట్టుకున్నట్ట? నేను పోవలసిన గుంటలోకి నేనే గుంట రెడీ చేసుకున్నట్టు అక్కడ. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే చెప్పబడినటువంటి మాటలు మొదట ఆత్మానుసారముగా ఆరంభించి మంచి ప్రార్థనలు చేశారు, మంచి ఆత్మీయతలో నడిచారు, మంచిగా దేవుడంటే అసలు మీరే కనపరిచే దేవుని కోసం చావటానికి రొమ్ము మీద కొట్టుకునే స్థితిలోకి మంచి ఆత్మానుసారం జీవితం కలిగారు. ఇప్పుడు ఎలాగ మారిపోయారు మీరు? శరీరానుసారమైన ఆలోచనలు మీకు ఎందుకు వస్తున్నాయి? శరీరానుసారమైన మనసు మీకు ఎందుకు వస్తుంది? శరీరానుసారమైన లక్షణాలు మీలో ఎందుకు వచ్చాయి అసలు అని చెప్పి ఇక్కడ ఎన్నో ప్రశ్న అంటే ఇది మూడో ప్రశ్న. క్వశ్చన్ మార్కులో నేనే ఇక్కడ చదవట్లేదు కానీ మీరు ఇంత అవివేకులైతే ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. 2 ప్రశ్నలు ఉన్నాయి ఒక దాంట్లోనే. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణయ్యారా? కనుక దేవుని బిడ్డలైన మన జీవితాల్లో ఇవి చాలా కదిలించేటువంటి. ఒకప్పుడు ఎలాంటి ప్రార్థన చేశాం, ఇప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం. కనుక ఇక్కడ ఆత్మానుసారమైన ఆరాధన ఏమిటంటే నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు సమయం నీకు తెలియదు. ఏమి తెలియదంట? సమయం నీకు తెలియదు. ఉదాహరణకు 12 గంటల దాకా 10 నిమిషాలు మనం అనుకుంటాం, కానీ నువ్వు ప్రార్థనలో కూర్చుంటే 2 అయిద్దో 3 అయిద్దో 5 తెలియదు. అది ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన. కొన్నిసార్లు టయాలు పెట్టుకుంటాం మనం కొన్ని కార్యక్రమాలకి. ఇదిగో మరి టైం దా చేసి ఇక్కడి నుంచి మరి వేరే కార్యక్రమం, అది టైం వేరు. అలాగని అక్కడ ఆత్మానుసారంగా ఉండదు అనుకోవడానికి వీల్లేదు. కానీ మనము కొన్నిసార్లు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత సమయమైనా తెలియదు మనకి. కారణం ఏం తెలుసు? నువ్వు ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన చేస్తున్నావు. పరిశుద్ధాత్మని నడిపిస్తున్నాడు కనుక సమయం నీకు తెలియదు. పరిశుద్ధాత్మని అల్లాడిస్తాడు. ఈ దుఃఖంతో, ఆవేదనతోటి నీలో నీవు సరి చేసుకుంటూ దేవునితో పెనుగులాడుతూ మాట్లాడుతూ నువ్వు ఆత్మవశుడు అయిపోయి ఉంటావు. ఆ జీవితంలో నుంచి ఎప్పుడు విడిచిపెడితే ఇంటికి వెళ్దామనే జీవితంలోకి వచ్చారంటే ప్రార్థన అంటే రావటానికి మనసు రావట్లేదంటే శరీరానుసారంగా 100% మారిపోయావు. నువ్వు నీలో శరీర కోరికలు లేసిపోయినాయి, శరీర ఆలోచన వచ్చేసేసినాయి, శరీర స్వభావాలు పూర్తిగా వచ్చేసినాయి అంట. అవి మొలకలు పూర్తిగా వచ్చినాయి. ఏమొచ్చినాయి అంట? మొలకలు పూర్తిగా వచ్చినాయి. మొలకలు వచ్చిన తర్వాత ఆగుతాయి. అవి మొక్కలైతే, చెట్లయితే, వృక్షాలు అయిపోతాయి. ఇంక పరిస్థితి ఏంటి? ఆత్మీయ జీవితం పాడైపోయింది. కనుక ఇక్కడ రాయబడిన మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసార పరిపూర్ణులుగా అంటే పూర్తిగా మారిపోయారా? ఇది ఎలా సాధ్యమైంది మీకు? ఇన్నాళ్ళు విన్న వాక్యం ఏమైంది? ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు ఏమైంది? ఇన్నాళ్ళు పరిశుద్ధుల గుంపులో కలిసి జీవించిన జీవిత విధానం ఎటుపోగొట్టుకున్నారు మీరని పౌలు గారు వారికి ఒక ప్రశ్నను సంధిస్తున్నటువంటి సందర్భం. మరి మనతో కూడా మాట్లాడతలేదు ఈ వాక్యం. మనం కూడా మంచి ప్రార్థనలు చేసినటువంటి వారు, చూడరా నెంబర్ 1 రా వాళ్ళ ప్రార్థన వాళ్ళు అన్నటువంటి వారు, వాళ్ళ ప్రార్థన తగలబెట్టి అనే స్థితిలోకి వచ్చారంటే మనం ఎక్కడున్నాం? ఆత్మానుసారంగా ఉన్నామా? శరీరానుసారంగా ఉన్నామా? ఇది పౌలు గారు చెప్తున్నటువంటి విషయాలు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆనాడు ఉపయోగపడిద్ది, ఈనాడు కూడా ఉపయోగపడిద్ది. గలతీల కోసమే చెప్పింది కాదు,
దేవుని యొక్క ప్రజలందరి కోసం చెప్పబడినటువంటి మాట అనే మూడో ప్రశ్న మనం విన్నాం. ఇక 4వ ప్రశ్నలోకి వద్ద 4వ వచనంలోనికి 4వ ప్రశ్నలోనికి వస్తే, వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా అంటున్నాడు. ఎలాగంటే అది వ్యర్థముగానే అంటే ఆలోచన చేయాలి. వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించారా అంటున్నాడు ఆయన. ఇన్ని కష్టాలు అనుభవించదంటే కష్టాలంటే ఏమిటి? కష్టాలంటే ఏమిటంటే బాధలు. అంటే వ్యర్థముగానే ఇన్ని బాధలు అనుభవించారా? మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినాయి. బంధువుల ద్వారా శ్రమలు రావచ్చు, రక్త సంబంధం ద్వారా శ్రమ రావచ్చు, గ్రామంలో శ్రమ రావచ్చు, అనేకులతో శ్రమ రావచ్చు, మీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమ రావచ్చు, బాధలు రావచ్చు, శరీరానుసారంగా ఒత్తిడి గురవచ్చు, లేదా కరువులు రావచ్చు. ఎన్ని వచ్చినా ఎన్నో అనుభవించారు కదా, భరించారు కదా. మా దేవుడు మాకున్నాడు, మా రక్షకుడు మాకున్నాడు, మా కోసం ప్రాణం పెట్టినవాడు మాకున్నాడు, గంటగా సాక్ష్యాలు చెప్పి ప్రభుని బలపరిచినటువంటి వారు. అంటే ఆయన బలపరచవసరం, అంటే ఆయన పేరు ప్రఖ్యాతిని బయటకు తీసుకెళ్ళినటువంటి వారు. ఇప్పుడు అంటున్న విషయం, అలాగ చేసినటువంటి వారి గురించి వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించితిరా. అర్థమవుతుంది, ఇవన్నీ వ్యర్థమేగా. నువ్వు ఎన్నో దేవుని కోసం బాధలు అనుభవించావు, ఎన్నో దేవుని కోసం కష్టాలు అనుభవించావు, ఎన్నో అవమానాలు. ఎన్నో అవమానాలు అన్నారు. చాలా నన్ను అన్నారు, ఏమన్నారంటే, నీకు ఆయన తప్పితే ఇంక దొరకలేదు, అది తప్పితే డ్యూటీ అన్నారు. అర్థమైందా? ఒక కులం పేరు చెప్పి వాళ్ళు కలిసిపోయాడు అన్నట్టుగా వాళ్ళ బ్యాగులు తీసుకొని తిరుగుతున్నాడు అని చెప్పి అన్నారు. రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ ఇప్పుడు నేను మారిపోయి దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోతే అవన్నీ వ్యర్థమైనట్టేగా. నిందలబడింది వ్యర్థమైనట్టే, లేకపోతే అవమానపరచబడింది వ్యర్థమైనట్టే, అనేకమైన శోధనలు బంధువులతో ద్వేషించబడింది అది వ్యర్థమే, అన్నీ వ్యర్థమైపోయినట్టే కదా. అలాగే నీ మాటలు వింటున్నటువంటి వారు దేవుని నమ్ముకొని ఆత్మానుసారంగా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత వారి జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు, దేవుని నమ్ముకున్నది ఎన్నో కష్టాలు వస్తాయి. యేసు ప్రభువు చెప్పారు, మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. అలాగే ఎన్నో వచ్చినప్పుడు అనుభవించారు కదా. ఇప్పుడు భిన్నమైన సువార్త విని నిలువెచ్చని జీవితంలోకి ఎలా వచ్చారు మీరు? ఎలాగ మారిపోయారు మీరు? అంటే ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బంది ఇవన్నీ వేస్టేనా? వృధలో పోసిన పన్నీరే అన్న రీతిగా ఆయన మాట్లాడుతూ నిజంగా వ్యర్థమగును, ఇది నిజంగానే వ్యర్థమైపోవటమేనా అనే ప్రశ్న రేజ్ చేసిన సందర్భాలు మనకు మాట్లాడుతూ కనుకొని దేవుని బిడ్డలైన వారు ఒకసారి ప్రశ్నించాలి, ఆలోచన చేసుకోవాలి. దేవునిలోకి రాక తలకి లేక వచ్చిన ప్రారంభ దినాల్లో మనకు ఎదురైనటువంటి అవమానాలు, నిందలు అన్నీ కూడా మనం భరించాం. ఇప్పుడు మనం దేవులోంచి బయటికి వెళ్ళిపోతే దేవుని ఆరాధించడానికి మనం దేవుని సన్నిధిలో లేకపోయినా, దేవుని ఆరాధించడానికి నువ్వు ఇంటిలో అయినా, ఎక్కడైనా, పొలములో అయినా, అనేకమైన మైదాన భూములైనా సరే ఏకాంతంలో ప్రార్థించడానికి మనసు నిలుపుకోకుండా నువ్వు మనసు అంగీకరించట్లేదంటే నువ్వు దేవునికి వ్యతిరేకకరమైన వ్యక్తిగా, లేక దేవుని నుంచి తొలగిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. అంటే ఇంతకాలం నువ్వు అనుభవించిన బాధలు కానీ, ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనలు కానీ ఏమైపోయినట్టయి? వ్యర్థం, వేస్ట్ అయిపోయాయి. మనం చక్కగా ఆహారం వండుకున్నాం, అర్థమవుతుందా? కానీ తినే టైంలో ఏదో సమస్య వచ్చింది, ఇంట్లో డిస్టర్బ్ అయిపోయింది, కాసేపు అయితే కుదిటి పెడుతుంది, మళ్ళీ తినొచ్చు ఆహారం. కానీ ఆ 2 నిమిషాలు కంట్రోల్ చేసుకోలేక కొంతమంది ఆ వండినటువంటి భోజన పాత్రలు తీసుకొని గుమ్మరిస్తారు. ఏం చేస్తారు? కూర పాత్రలు గుమ్మరిస్తారు, భోజనం కూడా గుమ్మరిచ్చేసి అట్లా తప్పాలాడ పడేసేసి పాత్రలు పరిగెత్తి ఇంట్లోకి వస్తారు. ఇంకా కాసేపటికి గొడవ సద్దుమనిగిద్ది, అంత కంట్రోల్ అయిపోయింది, లోపల ఆకలి అయింది, పడేసింది పోయి బయట తినాలి. ఇక అలాగనే మన జీవితం గురించి కూడా మాట్లాడుతూ వ్యర్థముగానే ఎన్ని కష్టాలంటే వ్యర్థముగా ఎన్ని కష్టాలు అనుభవించిరా, ఇది నిజముగా వ్యర్థమగునా అని చెప్పి 4వ విషయంలో ఆలోచించుకోండి. మీరు ఎన్నాళ్ళు ఎంతో కష్టాలు అనుభవించారు, కానీ ఇవన్నీ వ్యర్థమైపోవటమేనా? మీరు పడిన కష్టాలు ఎందుకు పడ్డారు? నిజాన్ని నమ్మే కదా, నిజమనే కదా, ఆత్మను పొందుకొనే కదా. అయితే ఇవాళ మీరు బయటికి వెళ్ళిపోతే దేవుళ్ళ నుండి ఇవన్నీ వ్యర్థమైనట్టే అని చెప్పి వాళ్ళ ప్రేమపూర్వకంగా ఒక ప్రశ్నని అడిగినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. 5వ ప్రశ్నలోనికి వచ్చినప్పుడు 5వ వచనం చూద్దాం. ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయుచున్నాడా అని రాయబడి. అంటే మన జీవితంలో చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. ఎలాగంట? చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. ప్రతి ఇంటిలో, ప్రతి వారిలో జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయించున్నాడా అని రాశారు. అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన జరిగినయా, విశ్వాసంతో వినటం వలన కలిగినయా మీలో అద్భుతాలు, మీ కుటుంబంలో మేలులు, మీ కుటుంబంలో కార్యాలు,
దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం క్రియల వల్ల కలిగినయా లేకపోతే విశ్వాసంతో వినుట వల్ల కలిగినయా అని అడుగుతున్నాడు. ఏం చెప్తారు వాళ్ళు? ధర్మశాస్త్రం ఎందుకు తెచ్చాడంటే మొదట్లో చెప్పుకున్నాం, భిన్నమైన సువార్త ధర్మశాస్త్రం గురించి చేశారు. దాన్ని హైలైట్ చేశారు కనుక ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో యేసుక్రీస్తు ప్రభువు దాన్ని చేసి చూపించాడు కృప ద్వారాగా. కనుక చేసిన వానికి మనం లోబడాలి కానీ చేయని దానికి లోబడాల్సిన అవసరం లేదు. ఆహారం పెట్టినోడికి నమస్తే సార్ అనాలి కానీ పెట్టినోడి గురించి మనకెందుకు? ఆకలైంది, అమ్మ ఆకలైందమ్మా ఇంటికి పోయాను, ఎవడరా దున్నపోతులాగా పో ఇంటికి పో అని అంది, లేదా పోదురు పో అంది, అయిపోయింది. ఇంకొక ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలి అవుతుంటే అయ్యో ఆకలితో ఉన్న కూర్చో అని ఇస్త్రేసి పెట్టింది, భోజనం పెట్టింది. ఆమెను గౌరవిస్తే అక్కడ కనబడతా అక్క వందనాలక్క అంటావా లేకపోతే పో అవతలకి అన్నామని అంటావా? ఏమండి, పో అవతలకి అన్నోళ్ళు ధర్మశాస్త్రం కూర్చోయా అని చెప్పి అంత ఆకలితో ఉన్నామని పెట్టినావా? యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయ జీవితం కనుక ధర్మశాస్త్రం కండిషను. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ స్వరూపి. అందుకని ఇక్కడ అంటున్నాడుగా విశ్వాసం అన్నమాట అది. అందుకనే ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసం వినటం వలన చేయించాడా? ఎన్ని అంటే విశ్వాసం వల్ల వినటం వలన యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేశాడు. కనుక ధర్మశాస్త్ర క్రియల వల్ల మనకు చలగలేదు. కనుక మనం యేసుక్రీస్తు ప్రభువారు మాటలు విన్నప్పుడు, ఆయన సువార్త విన్నప్పుడు, ఆయన గురించి సత్యాన్ని గ్రహించినప్పుడు దేవుని బిడ్డలుగా మనం బలపడాలి కానీ బయటికి వెళ్ళకూడదు. నువ్వు దేవుని స్వీకరించిన తర్వాత నువ్వు దేవునికి దూరంగా ఉన్న ప్రతిరోజు కూడా 365 రోజులతో సమానం. ఏ లెక్కనంట? ఒక్కరోజు 365 రోజులతో సమానం. నువ్వు ఎన్ని రోజులు దేవునికి దూరం అయిపోతే అన్ని 365 రోజులతో సమానం. ఇంక పరలోకం ఏం పోతాం? చూసే గతి, చూసే దిక్కు, ఆశ కూడా మనకు చచ్చిపోయింది. కనుకనే దేవుని దగ్గరగా వారు ఆయన తట్టు తిరగా వారికి వెలుగు కలిగను. మన వెలుగు సంబంధం దేవుని బిడ్డలం కనుక ఆయనకు దగ్గర వారుగా ఉండాలనే దేవుడు ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్తున్నాడు. పౌలు గారు సంధించినట్టు 5 ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఆఖరి ప్రశ్న, ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయొచ్చునంటే విశ్వాసంతో వినటం వల్లనే మనం ఈ కార్యాలు. అందుకని యేసు ప్రభువు వారు బలహీనమైనటువంటి వారు వచ్చినప్పుడు ఇది నేను చేయగలను మీరు నమ్ముచున్నారని అడిగాడు. ఆ నమ్ముతున్నామని చెప్పినప్పుడు అయితే మీ నమ్మకం చొప్పున కలుగును గాక అవును గాక అని చెప్పేయటం జరిగింది. కనుక మనం ఈ విషయాలను గమనించాల్సిన వారికి ఉన్నాం. అయితే 6వ వచనం 7వ వచనం చదువు ముగిస్తాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడాను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోవాలి. ఎవరి సంబంధులు అంటే వీళ్ళు? విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు, అబ్రహాము కుమార్తెలు. ధర్మశాస్త్ర క్రియల వలన ఇదైనటువంటి వారు అబ్రహాము కుమారులు కాదు, అబ్రహాము కుమార్తెలు కాదు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు, కుమార్తెలని వాక్యం చెప్తుంది కనుక నీవు నేను మనం గమనించాలి. విశ్వాస సంబంధులుగా మనం ఉండాలి. శరీరానుసారంగా మనం ఎప్పుడూ మారకూడదు, ఆత్మానుసారంగానే మనం జీవించాలి. ఇక్కడ సంధించినటువంటి పౌలు గారు అడిగినటువంటి 5 ప్రశ్నలను చాలా జాగ్రత్తగా మన ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఒక్కొక్క పాయింట్గా మనం ఆలోచన చేయాలి. అప్పుడు దేవుడు మనతో అద్భుతకరంగా ఇంకా మాట్లాడతాడు. ఆశీర్వదిస్తాడు. చిన్న మాటల ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా దేవ, మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. దేవా, ఈ సమయం ముందు నాయన కొద్ది నిమిషాలు పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘముల వారికి లేక పరిశుద్ధులకి నీ బిడ్డలైన వారికి నేను కొన్ని వాళ్ళు మధ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, నిలువెచ్చని జీవితం స్థితిలోకి వెళ్ళి భిన్నమైన సువార్త విని గలిబిల్లో ఉన్నప్పుడు వారి క్లారిటీ కోసం, వాళ్ళు తెలుసుకోవడం కోసం, ఆలోచింపజేయటం కోసం ఒక 5 ప్రశ్నలు అక్కడ సంధించారు ప్రభు. 7వ వచనం వాటికి మేము చదువుకునే విషయాలను బట్టి కనుక తండ్రి నాయన మేము కూడా ఈరోజు అదే స్థితిలో ఉన్నాం. గలతీలో ఉన్నటువంటి ప్రజల వల్ల మేము కూడా ఉన్నాం తండ్రి. కనుక రాత్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఆలోచించి నిజమేమిటా అబద్ధమేంటా, భ్రమ పెట్టేదెవరా, భ్రమ పెట్టందేవరా, ఉన్నట్టుగా చెప్పేదెవరా, లేనిది గ్రహించి మమ్మల్ని మేముగా వినటం వల్ల ఏదైనా సాధ్యమైంది కానీ వినకుండా ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏది లేదు, శిక్షించడమే జరిగింది. కనుక ఈ విషయాలను మేము గ్రహించి మంచి ఆత్మీయ జీవితంలో బలముగా స్థిరముగా ఉండినట్లుగా వేరే కృప చూపి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.